ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితమైనటువంటి వ్యక్తి, రాజకీయ క్రూర్దుడు, 4 సార్లు లోక్సభకి, 3 సార్లు శాసనసభకి ప్రాతినిధ్యం వహించినటువంటి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఆర్ సురేందర్ రెడ్డి గారు, రామసాయం సురేందర్ రెడ్డి గారు. కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా, వైస్ ప్రెసిడెంట్గా అనేక పదవులు నిర్వహించినటువంటి సురేందర్ రెడ్డి గారు మనకున్నారు ఇవాళ ప్రత్యేక ఇంటర్వ్యూలో. నమస్తే సురేందర్ రెడ్డి గారు. నమస్కారం. మీరు ఎప్పుడు మీ రాజకీయ ప్రస్థానం ఎలా ప్రారంభమైంది, ఎప్పుడు ప్రారంభమైంది, ఎన్నో ఏటలో ప్రారంభం, ఎన్నో వయసు? ఇప్పుడు 1954లో ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్స్ కోసం ఢిల్లీ నుంచి డాక్టర్ సతీష్ చంద్రాని తోలినారు ఇక్కడ కాంగ్రెస్ ఎలక్షన్స్ కండక్ట్ చేయమని. పార్టీ ఎలక్షన్ ఆ రోజులలో ప్రతి తాలూకాలో డబ్బాలు పెట్టి, బ్యాలెట్ బాక్సెస్ పెట్టి, అక్కడికి కాంగ్రెస్ సభ్యులు అక్కడికి వచ్చి ఓటు చేసి డబ్బాలన్నీ మళ్ళీ ఖమ్మం అన్న జనరల్ ఎన్నికల్లో ఎట్లయితే ఉంటుందో పార్టీ అధ్యక్షుడు ఎన్నిక కూడా అంతే. అదే తీరుగా 1954లో ఇక్కడ ఖమ్మంలో జరిగినాయి. అప్పుడు నేను అప్పుడే గ్రాడ్యుయేషన్ చేసి హైదరాబాద్లో ఉంటుంది. ఈ ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి ఎన్ఎస్ఎస్ స్టూడెంట్స్ని వాళ్ళు పిలుచుకున్నప్పుడు జనార్దన్ రెడ్డి గారు అని ప్రెసిడెంట్ గారు ఉండే, నాకు వారు కొంత పరిచయం. వారు మా నాయనగారు తెలిసి నువ్వు కూడా ఇక్కడికి రా, కొద్దిగా సాయం చేయి, గ్రామాలన్నీ తిరిగిరా అని అన్నాడు. నేను అప్పుడు ఇక్కడికి వచ్చాను, ఖమ్మం వచ్చినాను. ఫాదర్ ఏ గ్రూప్కి ప్రాతినిధ్యం వహించారు? మన కొండ వెంకటరంగారెడ్డి గారికి. గెలిచారు ఆ ఎన్నికల్లో ఫాదర్? చెప్తాను. ఆ డబ్బాలు తీసుకొచ్చి మధుర రైస్ మిల్లో పెట్టి ఓపెన్ చేసి కౌంట్ చేసినారు. 6 ఓట్లతోనే ఈ నాయనగారు, ఈ గ్రూపు, వెంగళరావు గారు కానీ, మా నాయనగారు కానీ, సిద్ధారెడ్డి గారు కానీ, అశ్వరరావు బాబు కానీ ఈ గ్రూపు గెలిచింది కనుక అది నా మొదటి ఎంట్రీ ఇంటూ పాలిటిక్స్. మా దగ్గర మధుసూదన్ రావు గారని పార్లమెంట్ మెంబర్ మహబూబాబాద్కు ఉండే, వారు అనుకోకుండా వారు కూడా ఎక్స్పైర్ అయితే 2 మాసం సంజీవ్ రెడ్డి గారు నాకు ఇక్కడ టెలిఫోన్ చేసి, నా టెలిఫోన్ ఇక్కడ నా దగ్గర టెలిఫోన్ లేకుండే, అక్కడ తహసీల్దార్కు చేసి వారు సురేందర్ రెడ్డి అప్పుడు నేను సమితి ప్రెసిడెంట్ ఉంటుంది, ఎమ్మటే ఢిల్లీ రమ్మను అన్నాడు. నేను ఢిల్లీ పోయినా, అసెంబ్లీ సెషన్స్ అవుతుండే. పోగానే అప్పుడు ఈ ముఖ్యమంత్రి, ఎన్నడూ నేను ముఖ్యమంత్రి గారిని కలవలేదు కానీ పోయినాను. ఏం సురేందర్ బాగున్నావా, కూర్చో అన్నాడు. కూర్చొని పార్లమెంటు కంటెస్ట్ చేయాలి నువ్వు అన్నాడు. ఒక 6 నిమిషం ఏం మాట్లాడలేకపోయినాను. తర్వాత ఎస్ సార్ ఐ కంటెస్ట్ అన్నాను. కంటెస్ట్ చేసినాను 65లో ఆఫ్టర్ 3 ఫస్ట్ ఎలక్షన్ 1965 కంటెస్ట్ చేసినాను. అప్పుడు అపోజిషన్ అంతా ఓన్లీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఒకటే పార్టీ ఉండేది. అప్పుడు మంచి మెత్తని గెలిచినాను. ఇక ఢిల్లీ వెళ్ళాను. ఇక అప్పుడు ఎవరు ప్రధాని? లాల్ బహదూర్ శాస్త్రి గారు. ఇక దాని తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి గారు మీకు తెలుసు రష్యా వెళ్ళారు, పాస్ట్ అవే దేర్. అప్పుడు పోటీ వచ్చింది ఎవరికి? మొరార్జీ దేశాయికి, ఇందిరమ్మకు. అందరూ ఏమనుకున్నారంటే మొరార్జీ దేశాయ్ సీనియర్ మోస్ట్ ప్రైమ్ మినిస్టర్ అవుతారు అనుకున్నారు. కానీ ఇందిరమ్మ కూడా, నేను కూడా కంటెస్ట్ చేస్తాను. కంటెస్ట్ అయినది. ఆ కంటెస్ట్లో నేను ఇందిరమ్మ వైపు ఉండి ఇందిరమ్మ కోసం క్యాన్వాస్ చేస్తాను. యాజ్ ఎ పార్లమెంట్ మెంబర్ నా ఓటు కూడా వారికి ఇస్తాను. అప్పుడు అది సో దట్ వాజ్ మై ఫస్ట్ ఎంట్రీ ఇన్ టు పార్లమెంట్. దెన్ కేమ్ దాని తర్వాత అది మూడో లోక్సభ. 67లో మళ్ళా 4th లోక్సభ, 4వ లోక్సభ నిలబడ్డాను. మొత్తం పార్లమెంట్ అంతా ఆ రోజులలో ఖర్చు కూడా చాలా తక్కువ. ఎంత? నేను అనుకుంటాను ఫస్ట్ ఎలక్షన్ నాకు యాద లేదు, బికాస్ నేను కొత్తగా వచ్చినాను. 2 ఎలక్షన్లో నేను డిక్లేర్ చేసినాను 7,500 రూపాయలు. తర్వాతకి వచ్చేటికి పెరిగినాయి. తర్వాత లాస్ట్ ఎలక్షన్ నేను ఖర్చు పెట్టింది 21 లక్షలు. యాక్చువల్ ఎక్స్పెండిచర్ దట్ ఈస్ ద లాస్ట్ 10th లోక్సభ. తెలంగాణ మూవ్మెంట్ 67లో బాగుండేది.
నేను పూర్తిగా 67లో ఒక మీటింగ్ ఖమ్మంలో మా పాత ఇంట్లో పెట్టాను. ఇప్పుడే ఇక్కడ సీనియర్ అడ్వకేట్ ముస్లిం జన్లు ఇప్పుడే నన్ను కలవటానికి యాదుందా మీకు, మీరు మీటింగ్ పెట్టారు, నేను స్టూడెంట్గా మీటింగ్ అటెండ్ చేసినాను ఖమ్మం మీ పాత ఇంట్లో అని అన్నారు. నాకు సంజయ్ మన చెన్నారెడ్డి గారు మీరు ఖమ్మం పోయి ఖమ్మం అంతా చూసుకోమన్నారు. మా ఇంటికి వచ్చి మొత్తం ఎడ్యుకేషన్ ఎట్లా చేయాలి, ఏం చేయాలి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసినాను. తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి. ఫోర్త్ లోక్సభ తర్వాత మొత్తం ఫస్ట్ లిస్ట్లో నా పేరు వచ్చింది. ఫస్ట్ ముగ్గురిని అనౌన్స్ చేసినాడు, నా పేరు అనౌన్స్ చేసినాడు. అప్పుడు మా ఫ్యామిలీ ఈ పాలిటిక్స్తో ఎందుకు కొద్దిగా నా మీద ప్రెషర్ తెచ్చినప్పుడు నేను చెన్నారెడ్డి దగ్గరికి పోయి అంటే అప్పుడు కాంగ్రెస్ టీపీఎస్ నుంచి కాంటెస్ట్ చేశారు. నేను టీపీఎస్ అంటే కాంగ్రెస్ ఉండేది. టీపీఎస్ వాజ్ పార్ట్ ఆఫ్ కాంగ్రెస్. తో చెన్నారెడ్డి గారు కోపం వచ్చినాడు, మాటలు పెట్టినాడు. ఇక నేనే తలకాయ కిందకి వేసుకొని కూర్చున్నాను. ఇగో సురేందర్, నువ్వు ఇప్పుడు ఖమ్మం పోయి అక్కడ పార్లమెంట్ క్యాండిడేట్ని నిర్ణయం చేసి నాకు చెప్పు అన్నాడు. ఇప్పుడు ఖమ్మం వచ్చినాను. 2 days కూర్చున్నాను, అందరితో చర్చ చేసినాక చెన్నారెడ్డి గారికి టెలిఫోన్ చేసి మాట్లాడుతూ, సార్ కాశయ్య గారికి ఇస్తే బాగుంటుందని చెప్తే నువ్వే అనౌన్స్ చేయమన్నాడు. కాశయ్య గారి పేరు అనౌన్స్ చేసి హైదరాబాద్ పోయి నువ్వు ఖమ్మం పో ఇన్ఛార్జ్గా అన్నాడు. ఖమ్మం వచ్చినాను. ఖమ్మంలో ఇన్ఛార్జ్ అప్పుడు వెంగళరావు గారు హోమ్ మినిస్టర్ ఉండేది. ఆ లోక్సభకి మీరు పోటీ చేయలే? ఇక తర్వాత నేను పోటీ చేయలేదు. దూరంగానే ఉన్నాను. పాలిటిక్స్ అంటే మా నూకల రామచంద్రారెడ్డి గారు ఉండేది, వారికి ఒక కార్యకర్తగా వారి దగ్గర పనిచేస్తుంటుంది. వారు అటాక్ వచ్చి వారు యంగ్ ఏజ్లో, అప్పుడు వెంగళరావు గారు నన్ను పిలిచి సురేందర్ నువ్వు కంటెస్ట్ చేయాలి మీ బావగారి స్థానంలో అన్నారు. దోనకల్ నుంచి చేస్తానన్నాను. సో ఫైల్ చేసినాను. అప్పుడు వారికి చాలా మంచి పేరు ఉండేది. వారి పేరుతోనే నేను పోటీ లేకుండా ఏకగ్రీవంగా గెలిచిన. దాని తర్వాత ఇంకా 3 సార్లు, టోటల్ 4 times అసెంబ్లీ. శాసనసభకి 4 సార్లు, లోక్సభకు 4 సార్లు, అన్ని సార్లు ఎన్నికైన తర్వాత మీకు ఎందుకు గ్యాప్ వచ్చింది? మళ్ళీ ఇప్పుడు రఘురామరెడ్డి గారు ఇప్పుడు క్యాండిడేట్ అయ్యారు, కానీ మధ్యలో ఎందుకో జనరల్గా పొలిటికల్గా ఫ్యామిలీ కదా, మీ ఫాదర్ నుంచి మీకు ఆ లెగసీ, పొలిటికల్ లెగసీ వచ్చింది. కానీ బట్ ఎందుకు ఏదో పాలిటిక్స్తోనే అంత కొద్దిగా ప్రజెంట్ డే పాలిటిక్స్కు నాకు కొంత సూట్ కాలేదు. ప్రజెంట్ డే పాలిటిక్స్ కల్చరే నాకు సూట్ కాలేదు. అందుకోసం కొద్దిగా దూరం అయినాను. దాని తర్వాత రీసెంట్ అసెంబ్లీ ఎలక్షన్లో శ్రీనివాస్ రెడ్డి గారికి టికెట్ ఇచ్చినారు. అటు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా కలిసి పోయి చూసుకోమన్నారు. మహబూబాదు ఇటు ఒక 2 రోజులు వరంగల్లో ఉన్నాను. తర్వాత ఖమ్మంలో వచ్చి 31 రోజు ఉన్నాను. అసెంబ్లీ ఎలక్షన్లో ఊళ్ళు తిరిగినాను. అప్పుడు కొద్దిగా ఇప్పుడు ఏదో బ్యాక్ ప్రాబ్లం ఉన్నదని నేను ఎటుపోవటం లేదు. ఉదయం పోయేది, 4 వచ్చేది. మళ్ళీ ఎప్పుడైనా నెక్స్ట్ డే ఎప్పుడైనా ఈవినింగ్ ప్రోగ్రామ్స్ ఉంటే at the age of 93 కరెక్ట్. Great. At the age of 93 హార్డ్ వర్క్. ఈవినింగ్లో 4కు పోతే 10:30, 11కి ఇంటికి వచ్చేది. నెహ్రూ యొక్క పాలన, శాస్త్రి గారు, లేకుంటే ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, పివి నరసింహరావు, మీరు అన్నట్టుగా ఇవాళ ప్రధాని మోడీ దాకా దాదాపు మొత్తం మీరు 3వ లోక్సభ నుంచి ఇవాళ వరకు ప్రధానమంత్రులు చూశారు, కేంద్ర ప్రభుత్వాలను చూశారు. మీరు అంటే ఎన్నికలను కూడా అనేక ఎన్నికల్ని మీరే స్వయంగా 4 లోక్సభ, 4 శాసనసభ, అవే 8 ఉన్నాయి. అవి కాకుండా ఇంకా బయట ఉండి కూడా అనేక సభలు, ఎన్నికల ప్రచార తంతులు చూశారు. తాజాగా జరుగుతున్నటువంటి ఈ లోక్సభ ఎలక్షన్ సందర్భంగా దేశంలో ప్రధానంగా జరుగుతున్నటువంటి చర్చలు, అంటే ప్రధానమంత్రి లాంటి వాళ్ళు లాస్ట్ టైం నాకు గుర్తున్నంత వరకు నన్ను పాకిస్తాన్కి సుఫారీ ఇచ్చి నన్ను చంపాలని చూశారు. మన్మోహన్ సింగ్ ఆ టైంలో జరిగింది, ఒక ప్రయత్నం చేశారని చెప్పి ఒక ప్రచారం వచ్చింది.
తర్వాత వాళ్ళు ఉగ్రవాదులను ప్రోత్సహిస్తున్నారు. తాజాగా చూస్తే పాకిస్తాను రాహుల్ గాంధీని ప్రధాని చేయాలనుకుంటుంది. లేకుంటే హిందువులు మంగళసూత్రాలు తెచ్చి ముస్లింలకు పంచుతారు. లేదంటే వారసత్వ ఆస్తులు మీరు సంపాదించుకుని కష్టపడి సంపాదించుకుంటే దాని గవర్నమెంట్ లాక్కుంటుంది. దిస్ టైప్ ఆఫ్ హేట్ స్పీచెస్ అందామా, లేకుంటే దాన్ని ఎట్లా చూడాలి? అంటే మీ ఎక్స్పీరియన్స్లో ఏమనిపిస్తుంది? ఇటువంటి స్పీచెస్ ప్రధానమంత్రి చేయొద్దు, చేయటమే పొరపాటు. అయితే రెస్పాన్సిబుల్ స్పీచెస్ ప్రధానమంత్రి ఏం చెప్పాలంటే, ఇవాళ దేశానికి ఏం కావాలి, ప్రజలకు ఇండ్లు కావాలి, హాస్పిటల్స్ కావాలి, ఎడ్యుకేషన్ కావాలి, ఇండస్ట్రీ కావాలి, అన్ఎంప్లాయ్మెంట్ ఇంక్రీజ్ అవుతున్నది, దానికి ఇండస్ట్రీ హౌ టు కంట్రోల్ ఇండస్ట్రీస్ తీసుకురావాలి, ఈ మాట్లాడాలి. కానీ ఈ పాకిస్తాను, ఈ ఎస్టేట్ డ్యూటీ, ఇవన్నీ కొంత రెస్పాన్సిబుల్ పర్సన్స్ మాట్లాడే మాటలు కావు. నేను పాలిటీషియన్స్ని ఇండివిజువల్గా అటాక్ చేయటం లేదు, ఏదో జనరల్ స్టేట్మెంట్ చేస్తున్నాను. దయచేసి పాలిటీషియన్స్ పర్సనల్గా అనుకోకుండ్రి, కానీ మన వాల్యూస్ మెయింటైన్ చేయాలి. ఓడతాము గెలుస్తాము అదొక క్వశ్చన్, కానీ మనం దిగజారి మాట్లాడొద్దు. రైట్, ఇది చాలా దేశానికి చాలా నష్టం అవుతున్నది. ఇప్పుడు రాజకీయ పార్టీలకు ఆ ప్రిన్సిపల్స్ కానీ ఆ సైద్ధాంతిక బేస్ కానీ ఉన్నాయి అని అనిపిస్తుంది. లేవండి, ఆ ప్రిన్సిపల్స్ అన్నీ మర్చిపోయినట్టు అనుకుంటాను నేను. కనీసం అన్ని పార్టీస్ కూర్చొని కోడ్ ఆఫ్ కాండక్ట్స్ చేసుకుని, ఈ కోడ్ ఆఫ్ కాండక్ట్ పార్లమెంట్లో పాస్ చేసి ఈ తీరుగా ఉంటే బాగుంటుందని చేస్తే దేశానికి చాలా లాభం. ఇప్పుడు జరుగుతున్న లోక్సభ సమావేశాలకి మీరు ప్రాతినిధ్యం వహించినప్పుడు జరిగినటువంటి లోక్సభ సెషన్స్ సమావేశాలకి ఏంటి డిఫరెన్సెస్? ఇప్పుడు లోక్సభ సెషన్స్ రోజు లెక్క పెట్టుకుంటే ఎన్ని రోజులు లోక్సభ డిబేట్స్ అయినాయి, బిల్స్ పాస్ అయినారు, ఎన్ని రోజులు ఆపోజిషన్ కానివ్వండి, ట్రెజరీ బెంచెస్ కానివ్వండి, ఇన్ ద వెల్ ఆఫ్ ద హౌస్ పోయి స్లోగన్స్ రికార్డ్స్ షౌట్ చేసుకుంటా, ఇదంతా దేశాలు చూస్తున్నారు, మనమే కాదు ఇతర దేశాలు చూస్తున్నారు. మన డెమోక్రసీ మీద మన కమెంట్ చేస్తారు. కనుక ఇది చాలా పొరపాటు నేను అనుకుంటున్నాను. రైట్, మీరు శాస్త్రి గారిని, ఇందిరాగాంధీ గారిని, రాజీవ్ గాంధీ గారిని, తర్వాత ఈవెన్ మన్మోహన్ సింగ్ను, పివి నరసింహన్, మన్మోహన్ సింగ్ని అందరం చూశారు. వాళ్ళ దాంట్లో అంటే రాజీవ్ గాంధీ ఏమో అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చి ప్రధాని అయ్యాడు. సరే, ఇందిరాగాంధీ నెహ్రూ లెగసీతో వచ్చారు. క్వాలిటీస్ ఏమనిపిస్తున్నాయి? ఇందిరాగాంధీ, నెహ్రూ, వీళ్ళ లాల్ బహదూర్ శాస్త్రి, పివి నరసింహరావు, మీరు దగ్గర నుంచి చూసి ఉంటారు కదా. పివి నరసింహారావు గారు మన ప్రధానమంత్రి, మన రాష్ట్రానికి వాడు, మా వరంగల్కు చెందినవాడు కనుక వారు కూడా అంత బాగానే ఉండేది. ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి అయిన 2-3 సంవత్సరాలు కొద్దిగా షీ వాస్ ట్రైంగ్ టు ఫైండ్ హర్ గ్రౌండ్స్, అంటే అక్కడ పార్లమెంట్లో ఎట్లా ప్రధానమంత్రి కొత్తగా. దాని తర్వాత షీ కొద్దిగా బోల్డ్ డిసిషన్ తీసుకోవటం, గట్టిగా మాట్లాడటం, క్రిటిసిజం చేయటం. రాజీవ్ గాంధీ గారు వచ్చినప్పుడు 10th లోక్సభ ఎస్పెషల్లీ, రాజీవ్ గాంధీ గారితో నా ఫస్ట్ ఇంటరాక్షన్ అది, దాని గురించి నేను చెప్పదలుచుకున్నాను. నేను ఎమ్మెల్యేగా ఉంటుంది, వారు జనరల్ సెక్రటరీ ఆఫ్ ద కాంగ్రెస్. ఎలక్షన్ కంటే ముందు మన టూర్ మీద వచ్చినాడు, ఇటు ఖమ్మం నుంచి మహబూబాద్ వచ్చాక 1 day బిఫోర్ నాకు చెప్పంపినారు. నేను దోనకల్ ఎమ్మెల్యే, మరిపేటలో పబ్లిక్ మీటింగ్ పెట్టమని, రేపు ఉదయం వస్తున్నాం, రేపు మీటింగ్ పెట్టమన్నారు. అయితే నేను చెప్పంపినాను, నో ఐ విల్ నాట్ హోల్డ్ ఎ మీటింగ్, నేను పెట్టను అన్నాను. ఎందుకంటే టైం లేదు. అయితే సాయంత్రం మహబూబాద్లో నైట్ అవుట్ చేసినారు. పోయినాం, అక్కడ భోజనం చేస్తూ నన్ను చూడంగానే, వాట్ సురేందర్ రెడ్డి, యూ డెంట్ వాంట్ టు హ్యావ్ మై మీటింగ్ అని అడిగినాడు. దట్స్ నాట్ ద ఫ్యాక్ట్ సార్, there was not enough time. Then what is the program, he said. I should skip your constituency. I said, no sir, my request to you, నా రిక్వెస్ట్ మీరు, నేను మొదలు మహబూబాద్ నుంచి నేను మన తొర్రూరుకు తీసుకుపోతాను అన్నాడు. అన్నప్పుడు కొద్దిగా అంత ప్లీజ్ లేకుంటే, అంత డిస్ప్లీజ్ అని ముఖం మీద అవపడ్డది. ఉదయం మహబూబాద్లో వెళ్ళాం,
నేను అందరికీ పంపినాను. ప్రతి బస్ స్టాప్ దగ్గర Gathering. గ్యాదరింగ్ రమ్మని చెప్పినాను. అక్కడి నుంచి మొదలుపెట్టాం. పెడితే ప్రతి బస్ స్టాప్ దగ్గర 500 నుంచి మరిపడ కాడికి వచ్చేవారు 5,000. అంతా పోయినాం. పోకుండా తొర్రూరు పోయినాం. తొర్రూరు పోయినాక మిస్టర్ రెడ్డి, దిస్ ఈజ్ మచ్ బెటర్ దెన్ పబ్లిక్ మీటింగ్. ఇది పబ్లిక్ మీటింగ్ అంటే మంచిది. ఆ రోడ్ షో అన్నది పదం పుట్టింది అక్కడ. పదం వారి నోటితో పుట్టింది కనుక చాలా మందికి తెలియదు. అప్పుడు రోడ్ షో అని లేదు. పబ్లిక్ మీటింగ్స్, గ్యాదరింగ్. పదం రోడ్ షో, దిస్ రోడ్ షో వాజ్ గుడ్ సురేందర్ రెడ్డి అన్నాడు. అంటే రోడ్ షో పదం రాజీవ్ గాంధీ నోట్ నుంచి చాలా మందికి తెలియదు. రాజీవ్ గాంధీతో కానీ ఎక్కడ క్లాష్ అవ్వాల్సిన సందర్భం సమయం అది కూడా చెప్తాను. తెలంగాణ మూమెంట్ ఉన్నది 67లో. నన్ను తెలంగాణ ఎంపీస్కు కన్వీనర్గా ఎలక్ట్ చేసినారు. అంటే ఇక్కడ బ్రహ్మానంద రెడ్డి గారు ముఖ్యమంత్రి. ఫైరింగ్స్ సెకండ్రాబాద్లో ఓ రోజు సెకండ్రాబాద్లో ఫైరింగ్స్ అని 3 చచ్చిపోయినారు, 3 డెత్స్ అయినాయి. ఆ రోజు మేమందరం కలిసి మేలుకోటే మేమందరం తెలంగాణ ఎంపీస్ అందరం కలిసి పార్లమెంట్స్ అవుతుంటే పోయినాం. పోతే కూర్చొని ఉన్నది ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో. మేడం అదే నాకు కొద్దిగా తొందరపడ్డాను నేను. మేడం దట్ రూట్ బ్రహ్మానంద రెడ్డి హస్ కిల్డ్ అవుట్ 3 people, ముగ్గురిని చంపేశారు ఆయన కొద్దిగా గట్టిగా అన్నారు. అనే వరకు ఒక్కసారి కోపంగా వాట్ ఆర్ యు టాకింగ్ అని కొద్దిగా రెబ్యూక్ చేసింది నన్ను. నేను నమస్కారం పెట్టి, అమ్మ మీరు మా లీడర్, మా ప్రైమ్ మినిస్టర్ ఏమన్నా పొరపాటు చేసినంటే ఐఎమ్ సారీ అని తిని వాకౌట్ చేసిన. వాకౌట్ చేసి దర్వాజా తీయంగానే సురేందర్ రెడ్డి కమ్ హియర్ అన్నాడు. పిలిచింది. వీళ్ళందరూ పరేషాన్ అయినరు నేను వాకౌట్ చేయంగానే. పిలిచి కూర్చోబెట్టి చైర్స్ తెప్పించి కూర్చోబెట్టి, ఐఎమ్ సారీ, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దేశం అంతా అంత చెప్పుకుంటూ వచ్చింది. కన్విన్స్ చేసి కూర్చోబెట్టి సలహాసి బయటకు తోలేసి. దట్ వాజ్ మై ఇంటరాక్షన్ విత్ ఇందిరాజీ. ఈ గ్రూప్స్ రైవల్స్ మీకున్న బిట్టర్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఏదున్నా నేను తెలంగాణకు పోరాటం చేసినాను, జైలుకు పోయినాను, ఎంతవరకు తెలుసు. ఎంతో ఇండైరెక్ట్గా నన్ను చేంజ్ చేయడానికి, నా వ్యూస్ చేయడానికి ఇండైరెక్ట్గా ప్రయత్నం చేసినాడు. కానీ నేను చేంజ్ కాలే తెలంగాణకి. నేను మొదటి నుంచి రాజకీయ నుంచి ఏఐసిసి మెంబర్గా ఉంటుంది వరంగల్ నుంచి. ఆ సంవత్సరం మన కేశవరావు ప్రెసిడెంట్ అయినాడు. నాకు టెలిఫోన్ చేసి, మీకు నామినేషన్ ఇప్పుడు నామినేషన్లు ఇస్తావు, నాట్ ఇన్ ఎలక్టెడ్, నువ్వేమన్నా చేయవయా అన్నా. ఆయన ఎంత దూరం పోయినంటే అప్పుడు కూర్చొని మాట్లాడుతుంటే ఎవరు అన్నారట, ఈయన తెలంగాణకు చెందినవాడు ఎందుకు అనే వారికి వద్దని. అయితే కేకే ఏదైతే నాకు మాట ఇచ్చినాడో ఏం చేయలేకపోయినాడు చెప్తున్నాను మీకు. బికాజ్ మై తెలంగాణ వాడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా పెద్ద మీటింగ్ పెట్టాను నేను, అది వరంగల్ పెట్టాను. ఆల్ సర్పంచెస్, మండల్ ప్రెసిడెంట్స్, ఎమ్మెల్యేస్ వీళ్ళందరూ వచ్చారు. హనుమంతరావు వచ్చినాడు, వీళ్ళందరూ వచ్చినారు. ఓన్లీ బై ఇన్విటేషన్ పెట్టాను. 2,000 మంది వచ్చినారు. మీకు బ్రహ్మానంద రెడ్డి గారికి కానీ, ఇలాంటి ముఖ్యమంత్రిగా పనిచేసిన వెంగళరావు గారికి కానీ, కోట్ల విజయభాస్కర్ రెడ్డి కానీ, పివి నరసింహరావు కానీ, వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రులుగా పనిచేశారు. మీరు ఇక్కడ 4 సార్లు శాసనసభ్యులు కూడా ఉన్నారు. మీకు రిలేషన్స్ ఎట్లుండేవి? వీళ్ళల్లో ఎవరితో బాగా క్లోజ్? బ్రహ్మానంద రెడ్డి, వెంగళరావు, పివి నరసింహరావు, కోట్ల? వెంగళరావు గారితో చాలా దగ్గర ఉంటుంది. ఎందుకంటే వెంగళరావు గారు మా నాయనగారితో గ్రూప్ కాబట్టి మా నాయనగారితో పనిచేసినాడు. దాని తర్వాత విజయభాస్కర్ రెడ్డి గారితో చాలా బాగుండేది. మన జనార్దన్ రెడ్డి గారితో చాలా బాగుండేది, వారితో బాగుండేది. పివితోని వారికి ఏదో డౌట్ వచ్చింది, మన మనిషి కాదన్నా కాదు. వారి ఎలక్షన్లో అసలు మీరు పని చేయలేదన్నా. రాత్రిపూట నేను యాజ్ అన్ ఎమ్మెల్యే, నేను దోనకల్ ఎమ్మెల్యే, రాత్రిపూట ఈ జనగాం ఏరియాకు వచ్చి జనగాం అంతా తిరిగి రెడ్లందరినీ వారికి ఓటు చేయొద్దని చెప్పినారని
ఎవరో చెప్పినారట. అప్పుడు ఆయన ఎక్కడ కాంటెస్ట్ చేశారు? వరంగల్ చేసినారు ఎంపీ. ఎంపీ. అటేమో మన ఆ, ముస్లిం జెంట్లమెన్ అవునవును, అవును. ఆయన చేసినాడు. ఆయన కోసం అది మా కాన్ఫిడెన్స్ ఉంటే నేను వారికి చేసినాను. కానీ ఎవరో చెప్పినారట. అది అది మనసులో పెట్టుకున్నాడు. కేసీఆర్ కూడా మీకు తెలుసో తెలియదో, కేసీఆర్ని ఢిల్లీ తీసుకుపోయింది నేను, వెంకట పార్టీ పెట్టిన తర్వాత 2001 తీసుకుపోయి ప్రణబ్ ముఖర్జీకి ఇంట్రడ్యూస్ చేసింది నేను. ఎందుకంటే నేను ముందుంటిని, కేసీఆర్ ఉండే కాకా కొద్దిగా వెనకబడ్డాడు. కాకా నాకంటే సీనియర్, ఎవరు వెంకటస్వామి గారు. కానీ నేను ముందర ఉంటుంది కదా, నేను ఇంట్రడ్యూస్ చేసిన. ఎవరు హరీష్ రావు కూడా, వీళ్ళందరూ 2 రోజులు సమావేశం చేసిన వాళ్ళ సమావేశాలు ఫెయిల్ అయినాయి. ఇది ఇది కూడా రాజశేఖర రెడ్డి గారికి తెలవకుండా తీసుకురమ్మన్నారు ఎక్కడికి, ఢిల్లీకి. తెలంగాణ వాదాన్ని కానీ అంటే టీఆర్ఎస్తో ఆనాడు టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవడానికి కానీ చాలా తీవ్రంగా వ్యతిరేకించాడు. మనం సింగిల్గా గెలుస్తాం, అనవసరంగా పార్టీతో పొత్తు పెట్టుకోవద్దు అని అన్నాడు అనేది ఏదనిపిస్తుంది ఇప్పుడు? అనిపిస్తుంటే ఇప్పుడు వారు ఉంటే తెలంగాణ రాజశేఖర్ గారు నేను అన్నట్టుగానే కలుపుకోకుండా ఉంటే ఆ రోజే తెలంగాణ వాదం వీగిపోయి ఉండేదా 2004? తప్పక వీక్ అయ్యేది. రాజశేఖర రెడ్డి గారు ఉంటే తెలంగాణ రావటం కూడా కష్టం ఉండదు నేను అనుకుంటాను. అంత అపోజ్ చేశాడు. అది చాలా కష్టం ఉండదు. మూమెంట్ టైంలో ఒక రెవల్యూషనరీగా మాట్లాడి చాలా సంస్కరణలు లేకుంటే మళ్ళీ చివరికి వచ్చే రాష్ట్రం ఏర్పడిన తర్వాత మళ్ళీ రొటీన్గానే ఉంది అనేటువంటి భావన, ఇట్లాంటి చాలామంది డిస్కషన్ ఉంది. మీ అబ్జర్వేషన్ ఏమైనా? అది కరెక్ట్. మీరు చెప్పినట్టు ఏదో మొదలు ఎట్లయితే మాట్లాడినాడో టువర్డ్స్ ఎండ్ అది స్పిరిట్ లేకుండే. దట్ స్పిరిట్ వాజ్ నాట్ ఇన్ హిమ్. అండ్ అది కాక చేసిన పొరపాట్లు చాలా ఉన్నాయి. అదంతా బయటకు వచ్చే వరకు డిఫెండ్ చేయలేకపోయినాడు. సరే, ఓడిపోయిన తర్వాత కూడా మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు ప్రచారంలో తిరుగుతున్నారు కదా, రివ్యూ చేసుకున్నట్టు కనపడుతుందా? ఆయన మార్పు కనపడుతుందా స్పీచెస్లో చూస్తుంటే? ఏం రివ్యూ చేయటం లేదు. మళ్ళీ పాత పద్ధతులనే పోతున్నారు. ఒకరి మాట వినరు వారు. కేసీఆర్ గారు కూడా కొన్ని చాలా పెద్ద పొరపాటు చేసినారు పొలిటికల్గా. చాలామంది ఇంపార్టెంట్ వ్యక్తులని దగ్గర రాకుండా దూరం పెట్టాడు. ఎందుకంటే వాళ్ళు ఫ్రాంక్గా ముఖం మీద చెప్పారు. వారికి ముఖం మీద చెప్తే నచ్చలేదు. గవర్నమెంట్ వచ్చిన కొద్ది రోజులకి ఈ ప్రభుత్వం నిలవదనో, ఈ ప్రభుత్వం పడిపోతుందనో, లేకుంటే మళ్ళీ మేము అధికారంలోకి వస్తామంటే అది నిజానికి అది క్యాడర్ బూస్టింగ్ కోసం అంటున్నారా, లేదు ఇంకేదైనా కాన్స్పిరసీ ఉందా, లేదంటే దీని వెనకాల ఇదే వాయిస్ కూడేయడంగా బీజేపీ కూడా మాట్లాడటం, పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఇక్కడ రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు సంభవిస్తాయి అని అంటున్నారు. ఎందుకు? నా పర్సనల్ ఒపీనియన్, రేవంత్ రెడ్డి గారు వారు చేసే పనులు కానివ్వండి, వారు పర్సెప్షన్ కానివ్వండి, చాలా బాగా చేస్తున్నారు. నేను అనుకోలేదు, నిజంగా చెప్పాలంటే నేను అనుకోలేదు. నా ఎక్స్పెక్టేషన్ కంటే బాగా చేస్తున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ జెన్యున్గా కాంగ్రెస్ వచ్చినారు. రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అన్ని రోజులు నేను అనుకుంటాను అది డిఫెక్షన్స్ కావు. సెలెక్షన్స్ కూడా కరెక్ట్ చేసినారు. ఈడీఐటీ అనేవి తెలిసేవే కాదు, ఒక సిబిఐ తెలిసేది, అందరికీ తెలిసింది సిబిఐ. కానీ ఇప్పుడు ఈడీఐటీ సిబిఐ అంటే అది సాధారణ గ్రామీణ ప్రాంతంలో నిరక్షరాస్యులకు కూడా తెలిసిపోయేంత స్థాయిలో వాటి స్థాయి తగ్గిందా, లేదు దాని విస్తృతి పెరిగి దాని యొక్క అవసరం పెరిగి సమాజంలో అందరికీ తెలిసిందా, ఏం జరిగితే అనేది దర్యాప్తు సంస్థల మీద ఎందుకు ఇంతటి చర్చ కానీ ఇంతటి నెగిటివ్ కానీ ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఎందుకంటే ప్రభుత్వం ఈ ఈ ఇన్స్టిట్యూషన్స్ని వాడుకుంటున్నది. అది చాలా క్లియర్గా అవపడుతూనే ఉన్నది. ఈ సిబిఐ కానివ్వండి, ఈడీ కానివ్వండి, దే హ్యావ్ బికమ్ అ టూల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇది చాలా డేంజరస్, ప్రజాస్వామ్యం చాలా డేంజరస్. కేజ్రీవాల్ గారి మీద కేసెస్ నడుస్తూనే ఉన్నాయి. ఎప్పటి నుంచి నడుస్తున్నాయి? సంవత్సరం మీద. అప్పుడు సంవత్సరం కింద అరెస్ట్ చేయవచ్చు కదా. ఎలక్షన్ ముందే అరెస్ట్ చేయడం చాలా పొరపాటు.
డెమోక్రసీకి పూర్తిగా వ్యతిరేకం. అంటే ఈ ఎలక్షన్ కమిషన్ మీద కూడా నీలి నీడలు. ఎలక్షన్ కమిషన్ ఒకప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రతిపక్ష నాయకుడు, ప్రధానమంత్రి అపాయింట్ చేసిన వాళ్ళు ఎవరు నలుగురు ముగ్గురు కలిసి సెలెక్ట్ చేసేవాళ్ళు ఎలక్షన్ కమిషనర్. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టుని మినహాయించడం అనేటువంటి దాన్ని ఎట్లా చూడాలి? అది చాలా నష్టం. అది చాలా పొరపాటు చేసినారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ తప్పక ఉండవలసి ఉండే, ఆపోజిషన్ లీడర్ ఉండవలసి ఉండే, అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ప్రెసిడెంటో ఎవరో హోమ్ మినిస్టరో కావాలంటే ఇంకొక మెంబర్ ఎక్కువ కూడా తీసుకున్న పొరపాట్లు ఉండవు. కానీ ఇర్రెస్పెక్టివ్ ఈ ఛాన్సెస్ ఆఫ్ సుప్రీంకోర్టు జడ్జు ఆపోజిషన్ లీడర్ తప్పక ఉండవలసిందే. అధికారంలోకి వస్తే మళ్ళీ ఎలక్ట్రల్ బాండ్స్ ఉంటాయి అంటున్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు రద్దు చేసింది కానీ మళ్ళీ తెస్తామంటున్నారు. ఇప్పుడు ఏది చేసినా అది క్లియర్గా అవపడుతూనే ఉన్నది. అది పొరపాటు, ఇది పొరపాటు. మీరు అడిగినారు దీన్ని కరప్షన్ అనాలనా ఏమన్నా లీగాలిటీ అన్నా? నేను అనుకుంటాను దిస్ ఇస్ ఏ డిఫరెంట్ టైప్ ఆఫ్ కరప్షన్. కరప్షన్, ఇట్ ఈస్ కరప్షన్. అనుకోకుండా సడన్గా రఘురామరెడ్డి గారికి టికెట్ రావటాన్ని ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఇప్పుడు నేను కూడా అనుకోలేదు రఘురామరెడ్డి గారికి టికెట్ వస్తుందని. ఎవరు పేరు ఒకసారి వచ్చింది, తర్వాత వారి పేరు ఎవరు మెన్షన్ చేయలేదు. ఈ అనౌన్స్మెంట్ కాక 10 రోజుల మొదలే మళ్ళీ వారి పేరు వచ్చింది. నాకు తెలిసిన వాళ్ళు ఢిల్లీలో చాలామంది ఉన్నారు. ఇటు ముఖ్యమంత్రి గారు కానీ ఇతర మంత్రులు కానీ, నేను ఎవరిని కూడా పర్సనల్గా టెలిఫోన్ చేసి రఘురామరెడ్డి గారికి టికెట్ ఇవ్వమని అడగలేదు. నేను పుట్టింది ఖమ్మంలో ఇల్లున్నది, థియేటర్స్ ఇప్పుడు కట్టింది కాదు. 70 ఆ ల్యాండ్ ఇప్పటిది కాదు, మా తాతగారిది ల్యాండ్ అది. బలమైన రాజకీయ ఇప్పుడు ఉన్న ప్రత్యర్థి బీఆర్ఎస్ నుంచి నిలబడ్డ నామనాశ్వర గారు మీరు రాజకీయాల్లో తీసుకొచ్చారు. ఎందుకంటే నాకు కూడా కొంత తెలుసు. ఆయన కూడా పాపం అసలు ఎంపీగా నిలబడడం అన్నదే. నామ నాగేశ్వరరావు గారు చాలా మంచి వ్యక్తి, నాకు బాగా తెలుసు. నాకు స్నేహితుడు. ఇక ఆయన తీర్పు కోసం కూడా పనిచేశారు మీరు, అది చెప్పట్లా, నాకు తెలుసు కాబట్టి. రైట్, చివరిగా మీరు బిగ్ టీవీ ద్వారా ఒక సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్న ఒక లీడర్గా పొలిటీషియన్స్కి కానీ, లేదు కొత్తగా రాజకీయాల్లోకి రాబోయే వాళ్ళు వచ్చేవాళ్ళ గురించి కానీ, ప్రజలకు కానీ మీరు ఇచ్చేటువంటి సందేశం ఒకటే, దయచేసి మేము చేసే పొరపాట్లు మీరు చేయకుండా మేము చాలా పొరపాట్లు చేస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ సురేందర్ రెడ్డి గారు. మొత్తానికి సుదీర్ఘంగా 4 సార్లు లోక్సభకి, 4 సార్లు శాసనసభకి ఎన్నికై సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి సురేందర్ రెడ్డి గారు తన అనుభవాలు పంచుకున్నారు. అంటే రాను రాజకీయాల్లో కొంత విలువలు తగ్గుతున్నాయి అనేటువంటి ఆందోళన ఎవరినో వ్యక్తులను ఉద్దేశించి కాదు, విలువలు తగ్గుతున్నాయి అనేటువంటిది ఒకటైతే, రెండోది దేశవ్యాప్తంగా చాలా ఇష్యూస్ ఉన్నాయి. కానీ హేట్ స్పీచెస్, విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ప్రధాన స్థాయిలో ఉండేవాళ్ళు అటువంటి ప్రసంగాలు చేయటం కొంత బాధాకరం. అది మంచిది కాదు అనేటువంటి, రాబోయే తరానికి అవి మనం మంచి నేర్పిన వాళ్ళం కాకుండా చెడు నేర్పిన వాళ్ళం, ప్రజల మధ్య అనైక్యత విద్వేషాలకి కారణం అవుతాయని అంటున్నారు. కాబట్టి రానున్న రోజుల్లో రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళు విలువలతో ఉండాలి అనేటువంటిది చెబుతూనే, తెలంగాణలో కాంగ్రెస్ రేవంత్ రెడ్డి పాలనకి ఆయన మంచి మార్కులు వేశారు. ఊహించిన దానికన్నా ఎక్కువగానే ఆయన పాలన దక్షత చూపిస్తున్నారు. ఇచ్చిన హామీలను అమలు చేసే వైపుగా తను అడుగులు ఇస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్కి చాలా చోట్ల రూరల్ ఏరియాలో బలమైనటువంటి పునాది కనపడుతుంది. కాబట్టి మెజార్టీ సీట్లు గెలుచుకుంటే, అయితే అదే సందర్భంలో బీజేపీ కూడా కొన్ని సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయనేటువంటిది సురేందర్ రెడ్డి గారు తన రాజకీయ అనుభవంతో చెప్పినటువంటి విషయాలు. ఇది వాటి స్పెషల్ ఇంటర్వ్యూ. మరి ఇంటర్వ్యూలో కలుద్దాం. చూస్తాను బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.